చైల్డ్ కేర్ గురించి చూస్తున్నాం, చైల్డ్ వెల్ఫేర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేనే ఉన్నాను పర్సనల్గా. ఇప్పుడు మా ఇంటి దగ్గర కానీ నేను ఆఫీస్కి వెళ్తున్న రూట్లో ఎవరో ఒక హోటల్లో లేదంటే ఒక కిరాణా షాప్లో పిల్లలు కనిపిస్తారు. సో అది వాళ్ళ పిల్లలు కాదని మనకు తెలుస్తుంటుంది, వేరే నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పనిచేసే పిల్లలని తెలిసిపోతుంది. అలాంటప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఇప్పుడు షాప్ కీపర్కి చెప్తే పట్టించుకునే పరిస్థితి ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఫస్ట్ ప్రతి ఏరియా లిమిట్ పోలీస్లో స్మైల్ అండ్ ముస్కాన్ టీమ్స్ అని ఒకటి ఫామ్ చేశారనమాట, ఎస్పెషల్లీ చైల్డ్ లేబర్ని రెస్క్యూ చేయడం కోసం అని. సో మనం లోకల్ పిఎస్లో ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఆ టీమ్కి ఇన్ఫామ్ చేసి రెస్క్యూకి అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ వచ్చి నిజంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడం. అది లేదు, ఇఫ్ యూ థింక్ పోలీస్ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ అండ్ దే ఆర్ నాట్ రియాక్టింగ్ టు ఇట్, దెన్ యూ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ చైల్డ్ లైన్ వాళ్ళకి అప్రోచ్ చేయొచ్చు అనమాట. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, చైల్డ్ లైన్ వాళ్ళది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. యూ కెన్ ఆల్సో అప్రోచ్ అవర్ ఎన్జిఓ బచ్పన్ బచావ్ ఆందోళన్ వాళ్ళది కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆన్లైన్లో. దానికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా సంబడీ ఫ్రమ్ అవర్ టీమ్ విల్ verify the information on ground and then they will call police and then they will rescue the child from there. What I want to tell everyone is, I urge everyone that childhood is a very beautiful period of a human being's life. It is like the time period when we all have wings, where we want to fly and look at the colorful world. టైంని స్నాచ్ చేసుకునే రైట్ కానీ హక్కు కానీ ఎవరికి లేదు, నాట్ ఈవెన్ ద పేరెంట్స్. వీఆర్ ఆల్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు ఎన్షూర్ దట్ ద చైల్డ్ గెట్స్ ద బెస్ట్ ఆఫ్ హిస్ టైమ్. సో ఎనీ వన్ ఆఫ్ యూ హూ సీస్ అ చైల్డ్ బిలో 18 years being employed in any location forcefully and in any hazardous employment, 14 to 18 years in any hazardous areas, don't hesitate to give information. All you have to do is just inform. ఇన్ఫర్మేషన్ అంతే. మీ విషయం చెప్పొద్దు అనుకున్నా కానీ వాళ్ళు ఉంచేస్తారు కదా సీక్రెట్గా. అవును. సో ఇప్పుడు పిల్లలది మ్యామ్, ఇంకొకటి అమ్మాయిలకి. సో ఇప్పుడు మీరు చాలా కేసెస్ చూస్తున్నారు, కౌన్సిలింగ్ సెషన్స్, కేసెస్ అన్నీ చూస్తున్నారు. ఒక పేరెంట్, సో అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఈ పేరెంటింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం చెప్తూ ఉన్నాం, చాలా న్యూస్లో చూస్తున్నాం, వీడియోస్ చేస్తున్నాం, అయినా కానీ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఇంపాక్ట్ అనేది, చేంజ్ అనేది, అవేర్నెస్ ఎంతవరకు ఎక్కడి నుంచి రావాలి? ఐ థింక్ వీ షుడ్ ఆల్ చేంజ్ అవర్ మైండ్ సెట్. అంటే మనం కొంచెం కొన్ని థింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి, కొన్ని న్యూ థింగ్స్ని నేర్చుకోవాలి, పాత థింగ్స్ని అన్లర్న్ చేయాలి. వైల్ వీ ఆల్సో లెర్న్ న్యూ థింగ్స్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు అన్లర్న్ సమ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ అండ్ మైండ్ సెట్ దట్ వీ హ్యావ్. సో దట్ లెర్నింగ్ అండ్ అన్లర్నింగ్ షుడ్ బి అన్ ఎవ్రీడే జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బేస్డ్ ఆన్ హౌ సొసైటీ అరౌండ్ అస్ ఇస్ చేంజింగ్. సో అది పేరెంట్స్ అది కొంచెం ఇది చేసుకొని పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో కొంచెం మాట్లాడితే ఐ థింక్ ఇట్ షుడ్ ఆల్ బీ ఫైన్.